పట్టుకుంటే మీ వర్క్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే మీరు ఇక్కడ పోయిన ప్రతి సేలో మీ ఇంపాక్ట్ పెట్టగలుగుతారు? మన క్యాపబిలిటీ, మన గ్యాప్ దీనికి ఏం చేయాలి? గురించి మన పర్సనల్ సేల్స్ తో పాటు టీమ్ రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ రన్ చెప్పిస్తారు కూడా కేవలం బిజినెస్ పర్సన్స్ మాత్రమే అసోసియేట్స్ అవుతారు. అంటే అది ఎప్పుడు కూడా ఒక గిరి తీసుకుని ఉండే టైప్ అనమాట. ఒక ఎంఎల్, ఒక ఏజిఎం, ఒక జిఎం, అంటే మీరు 3 క్యాడర్ రిక్రూట్ చేసుకోవచ్చు. ఒక ఎంఎం ఒక ప్లాట్ 150. ఫస్ట్ మిమ్మల్ని మీరు గుర్తించండి. ఏమని గుర్తించాలంటే, ఐఎమ్ ఏ మార్కెటింగ్ అసోసియేట్ ఇన్ జేఎస్ఆర్ సన్ సిటీ. నేను కస్టమర్లకు వెళ్ళి నా కంపెనీలో 1000 ఎకరాన్ని ప్లాట్ అమ్మే అవకాశం నాకు ఉంది. నేను నెలకి ఉన్న 8 వారాల్లో కంపెనీ చేత ట్రైన్ కాబడి పాజిటివ్ మైండ్ సెట్ మార్కెట్లోకి వెళ్తూ నేను నెలకు ఒక వారానికి ఒక సైట్ ప్లాట్ అయినా 8 ప్లాట్లు ఇంటూ చేస్తాను. అంటే మన యొక్క కస్టమర్లు ఎంత అదే చెప్పాలి, అది మనం హైలైట్ చేసుకోవాలి. చెప్తాం. ఒక ఎత్తు అయితే నేను 2014 కంపెనీలో స్టార్ట్ అయినా, ఇప్పటి వరకు నేను 1400 ప్లాట్లు అమ్మగానే నేను స్టార్ట్ చేస్తాను. నేను కంపెనీలో 2014లో ప్లాట్ కొనుక్కొని మార్కెటింగ్ అసోసియేట్ జాయిన్ అయినా. అప్పుడు నా క్యాడర్ సేల్స్ ట్రైన్ 8% వచ్చేది. అప్పుడు 900 రూపాయలు గజం ఉండేది. దాని వచ్చేసి 90 రూపాయలు కమిషన్ వచ్చేది. ఇప్పుడు నా దగ్గర 270 మంది టీం ఉంది. 75 మంది యాక్టివ్ ఉన్నారు. 50 మంది ఎవరు యాక్టివ్, 25 మంది మినిమం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ రెండింటిని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతామో 100% అక్కడ మీ యొక్క సక్సెస్ 95%. మన స్ట్రెంగ్త్ ఇది చెప్పాలి అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యారు. ఇంతకుముందు మనం చూసిన పేర్లే. సేల్స్ పెంచుకోవాలి, సేల్స్ పెంచుకోవాలి, టీమ్ పెంచుకోవాలి. దీనికి సేల్స్ ప్లస్ టీమ్ ఈ రెండు పెంచుకోవడానికి చేయాల్సిన బేసిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. దీన్ని ఫోటోలు కొట్టుకోండి, ఓకేనా? కుదిరితే వీడియో తీసుకోండి. బిజినెస్ ఈజీ. కొన్ని సందర్భాలు మార్కెట్ టఫ్ ఉన్నప్పుడు ఎవరికైనా కష్టం, ఓకేనా? అక్కడ కొంటాడా కొనడం అనేది ఫస్ట్ మనం సైట్ వెరిఫికేషన్ చేసి ఉన్నాయా లేవని. కొంతమంది జేబులో డబ్బులు ఉండవు, అప్పు తీసుకుంటారు. నేను పంపించిన గోల్డ్ తాకట్టు పెట్టించుకోవడం. కొంతమంది దగ్గర డబ్బులు కుప్పలు ఉంటాయి, ఇంచు కూడా బోర్డు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు అంటే ఆఫ్టర్ 10 years తర్వాత కానీ ఎలా డెవలప్ అవుతుంది అనేది నమ్మకం కలిగినంత ఎన్ని అయిపోయినాయి కదా సార్. అయిపోయిన తర్వాత ఆయన మీ దగ్గర సేల్ మీకు ఇవ్వాలి అనుకుంటే మనల్ని నమ్మాలి సార్. ఆయనకు ఆ పెట్టిన అమౌంట్ ఎట్లా రావాలో మనం ఒక ప్లాన్ చెప్పాలి సార్. ఆయన కారణంగా ఉంటాం అనుకుంటున్నాయి. ఇంకా దగ్గరకు వస్తుంది. అదే అసోసియేట్ స్కీమ్ అనేది చెప్పాల్సి వస్తుంది. ఆయన పెట్టిన అమౌంట్ ఏ రకంగా ఒక 6 months లో అంటే ఆయన రీఎబిల్ చేయాలనేది దానికి ఒక ప్లాన్ చెప్పగలిగితే మీ దగ్గరే ప్లాట్ కొనాలి అంటే, రమేష్ గారి దగ్గరే కొనాలి, నవీన్ రెడ్డి దగ్గరే కొనాలంటే ఆయన మిమ్మల్ని ఒక ఐకాన్ గా ఫీల్ కావాలి. ఏ పాయింట్ ఉంటే మన దగ్గర డిస్కౌంట్స్ ఉన్నాయి కదా సార్, మీకే ఇస్తున్నాం అని చెప్పాలి. క్యాడర్ కూడా ఓకే. క్యాడర్ కంటే ముందు ఇంకొకటి ఉంటుంది. మనకు వచ్చేది ఎంత క్యాడర్ మనకు తెలుసు, ఆయన తెలియదు కదా. ఇంపార్టెంట్. బయటికి పోయినాం ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మార్నింగ్ మీటింగ్, ఇక్కడ నో ఫ్రెండ్షిప్ ఏమైంది? మనం అమ్మే ప్రోడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి సార్. అది చెప్పినాం కదా. అంతా అయిపోయిన తర్వాత ఆ సేల్ మీ అకౌంట్ లో రావాలి. లేఅవుట్ మీద వెంచర్ మీద పట్టుండాలి సార్. ఎక్కడ ఏముంటది ఏంటని అది కూడా ఒక పాయింట్. రేట్ కార్డు ఏం రేట్ ఉన్నదని తెలుసుకోవాలి. అది కూడా ఒక పాయింట్. ఆడ మనం చెప్పుకున్న కంపెనీకి వస్తే Development మన సీనియర్ సర్వీసెస్ సపోర్ట్ ఇస్తారు, క్లోజ్ చేస్తారు. మన కంపెనీ గురించి ఐడియా చేయాలి. ఎడ్యుకేషన్ చేస్తే తెలుసు. అది లేకపోతే మన ముందు 2 మాటలే కట్ చేస్తారు. ఎటు పోతున్నావు సాయి కృష్ణ? కొంచెం బ్యాగ్ తీసుకొని తొందరగా బయటికి పోవాలి. రే ఇంకా వెళ్ళలేదు బీక్తాడు.
అంటే ఇక అంకల్ మా భార్య నీకు నువ్వే జారుకుంటావు బయటకు తడిపేసి కొను అని నోటు మనం అడగద్దు. మనం పోయి అమ్మటానికి కొను అని అడిగినమా నన్ను ఏదో చేసి ప్లాట్ అమ్ముదాని వచ్చిండు వీడిని ప్లాట్ బిజినెస్ అనుకుంటాడు. ఇలాంటి చోట నేను ప్లాట్ అమ్ముతున్నా కొన్న మా కస్టమర్లకి అని చెప్పేసి కంపెనీ లాభాలు మొత్తం ఇచ్చుకుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారు సార్, ఒక ప్లాట్ కొంటే 150 గజాలు 8 చెట్లు వస్తాయి, దగ్గర దగ్గర ₹1 కోటి ఆస్తి వస్తుంది. కొంటే మెయింటెనెన్స్ సెక్యూరిటీ వస్తుంది, కొనడానికి 100% సెక్యూరిటీ ఉంది. ఇక్కడ కొన్ని వేల ఎకరాలు అవుతుంది, ఇది ఒక మ్యాన్మేడ్ టౌన్షిప్ అవుతుంది. కొనుక్కున్న వాళ్ళందరికీ ఇది అని చెప్తున్నాడు. అంటే మనం కూడా కొందామా అని ఎప్పుడైతే వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉంటారో ఒకరికెళ్ళి ఒకరు చూసుకుంటారు. మరి ఇదంతా ఎంత ఉంది రేట్ అని ఆయన అడుగుతారు సార్. ఎంత ఉంది రేట్ అని అడుగుతాడు. రేట్ అడిగినప్పుడు కంపెనీ రేట్ ఉంది కానీ మనకి స్పెషల్ రేట్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీలో మార్కెటింగ్ పర్సన్, మార్కెటింగ్ టీమ్ లీడర్, ఏ గేడలో ఉన్నా పర్లేదు ఐఎమ్ టీమ్ లీడర్ అని చెప్పాలి. మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసి మీ ద్వారా ప్లాట్ కొనాలి అంటే ఇంకొక అంశం అనేది చాలా మ్యాండేటరీ. ఇది లేని వాళ్ళకి బిజినెస్ తక్కువ అవుతుంది, ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా అవుతుంది. అది ఏమై ఉంటే చెప్తాను. డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ ఇస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ ఫస్ట్ మన ఇంట్లో ప్రాణి అంటే ఫస్ట్ బట్టలు మంచిగా చూడు. అట్ట కాకుండా పిచ్చిగడ్డాలు మాసిగడ్డాలు బట్టలు సరిగ్గా లేకుండా పోయిన అనుకోండి వేషం ఇంపాక్టెడ్ సేల్ ఉండాలి. అప్పుడు వాళ్ళ ఇక్కడ జేఎస్ఆర్ సంబంధించి అక్కడే చూపిస్తారు. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, ఈ పేపర్లు ఇవి ఏం చూడు దీన్ని తీస్తాడు. 2-3 సార్లు దాన్ని చూస్తూ చదువుతాడు. ఎప్పుడైతే చూస్తూ చదువుతాడో సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మనం చేయాల్సిందంటే ఎదుటి వారి మైండ్ లో మన బిజినెస్ ని గట్టిగా దింపాలి. మనం బయటకు వచ్చినా కూడా దాన్ని అతను మళ్ళీ మళ్ళీ రిపీట్ గుర్తు చేసుకునే విధంగా తయారు చేయాలి. సేల్ ఈ రోజు కాదు, ఎప్పటికైనా అవుతుంది. కానీ అతని నుంచి లీడ్స్ కూడా రావాలంటే అతని మైండ్ లో సన్ సిటీ అంటే మనం కనపడాలి. ఓకేనండి. ఆ విధంగా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఓపెన్. ఈ ఓపెన్ కి సంబంధించిన విశేషం ఎంతమంది తెలుసు చెప్పండి. చేతులు ఫస్ట్ మన ఫింగర్స్ ఎక్కడ ఉండాలంటే ఒక్కసారి ఒక లేఅవుట్ తీసుకోండి. ఇది మనం టేబుల్ మీద పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ నేను జేఎస్ఆర్ ఇక్కడ మన చూపు లేదు, ఇక్కడ మన చెయ్యి ఉండాలి. ఓకేనా. ఇదే మన 1-2 సార్లు జేఎస్ఆర్ రూప్ సన్ సిటీ బిల్డింగ్ భారత్ ఇన్ఫ్రా డెవలపర్స్, జేఎస్ఆర్ రూప్ సన్ సిటీ ఓపెన్ పీసీటీ, జేఎస్ఆర్ రూప్ సన్ సిటీ లో నేను మార్కెటింగ్. అంటే మనం ఎక్కడ చేస్తున్నది 2-3 సార్లు రిపీటెడ్ గా పలకటం వల్ల వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ లో ఒక సంచలనాన్ని మీకు చెప్తాం. ఓకేనండి. చెప్పండి. ఇది పొలిటికల్ కాన్షియస్ గా తీసుకోవద్దు. లాస్ట్ హుజురాబాద్ ఎలక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ గెలుస్తుంది, గవర్నమెంట్ లేదు చేస్తుంది. మనం ఎలాంటి హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్నాం, మనతో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ ఎట్లా ఉన్నారు, మన కంపెనీ మేనేజ్మెంట్ సంబంధించిన డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ డిస్కషన్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటాం. ఇట్లా నేను సార్ అనుకోండి, సార్ మా మేడం జాబ్ చేస్తుంది, నేను అన్నజోట ఇల్లు అనుకున్నా, ₹1 కోటి పెట్టి లోన్ తీసుకోవచ్చింది, ఇంకో ఇల్లు ప్లాన్ చేస్తున్నాను, మా పార్టీలో కూడా సర్పంచ్ ఉన్నాడు, మాకు వ్యవసాయం ఉంది, మా దగ్గర నుంచి మాకు అన్ని కూడా కాంట్రాక్ట్ నుంచి వస్తుంటాయి ఆయన చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన కొద్దిగా ముచ్చట చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ మేడం అట్లా అయిపోతాయి. ఒక 5-10 నిమిషాల పాటు కూడా జనరలైజ్ టాపిక్స్ మాట్లాడుకోవాలి. హెల్దీ అండ్ వెల్దీ టాపిక్స్ మాట్లాడుకోవాలి. నో పాలిటిక్స్ ఓకేనా, నో పేపర్ న్యూస్, నో టీవీ న్యూస్. అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్ న్యూస్ అవి మనం ఎక్కడ తీయకూడదు. తీయకుండా వాళ్ళతో 15 నిమిషాలు డిస్కషన్ అయిన తర్వాత అడుగుతారు, నగేష్ వచ్చిన విషయం ఏంటి అడుగుతారా కదా. రమేష్ గారు మరి చాలా రోజుల తర్వాత వచ్చారు మా ఇంటికి, రాక ఎప్పుడో కలిసి పని చేసుకున్నాం, మనం పలానా బ్రాంచ్ లో ఇచ్చినాం, మరి రాక వచ్చారు, వచ్చిన పని ఏంటి అనే ముందు ఏమంటారు, టీ తాగుతారా అడుగుతారు. అంటే నేను తాగాను అని చెప్పొద్దు, అలవాటు లేకుండా కూడా మీ చేతి టీ తాగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు, ఏమన్నా సార్ మీ చేతి టీ తాగాలని, మీతో కలిసి టీ తాగాలని
వాటర్ తాగాలని సెల్ హలో ఎలా చేయాలి మీతో కలిసి ఛానల్ వాళ్ళకి మనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఎప్పటి నుంచి ఉందో అక్కడక్కడ కొన్ని మంచి పనులు మనం చేసినవి ఉంటాయి. అన్ని కోతి పనులే కాకుండా కొన్ని మంచి పనులు చేసినవి ఉంటాయి. ఓకేనా? కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి. వాటిని కొంచెం టచ్ చేయాలి. ఎట్లా టచ్ చేయాలి? వీణ అనుకుంటా అంటే మనిషి మనకి మనం ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఆయన పట్ల మనం ఎన్ని మంచి విషయాలు గుర్తుపెట్టుకున్నాం అనే వాళ్ళకి ఒకసారి రివైండ్ అయితే వాళ్ళు మన పట్ల 100% పాజిటివ్. ఎమ్మటే ఏం చెప్తాడు, రారా మా ఫ్రెండ్ నేను రఘుపతి అంకుల్, అప్పుడు ఇద్దరు చదువుకున్న చిన్ననాటి ఫ్రెండ్స్, వనపురం ఆలపురం పక్కనే ఉండే. అప్పుడు మంచిగా అంకుల్ చేపలు పట్టించేవాడు, చింతకాయలు తెచ్చేవాడు, శనగకాయలు తెచ్చేవాడు అని చెప్పినప్పుడు ఆ బాబు చాలా నమస్తే అనగానే నాకు సార్కి ఏమనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అది అదొక చిన్న అప్పుడు ఆ పిల్లగానికి మన పట్ల కొద్దిగా రెస్పెక్ట్ దొరుకుతుంది, పరస్పర గౌరవం గౌరవం. అప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఎవరింటి ఉంటారు, మేడం వింటుంటారు. మేడం వింటుంటారు, ఏం చేస్తారు ఏ సంగతి అని మొత్తం అబ్జర్వ్ చేస్తారు. లేడీస్ చాలా తిరుగుతారు అంటారు, ఉండే ఇంట్లో వంట కిచెన్లే కానీ మనం ఏం మాట్లాడతాం మొత్తం దగ్గర ఎమ్మటే ఆహా ఓకే ఇద్దరు మంచి ఫ్రెండ్సే, ఇతను అప్పు కోసం రాలే షూరిటీ కోసం రాలే అని చెప్పేసి కాపీలు కొంచెం వేసి ఇస్తారు. అట్లా 15-20 నిమిషాల పాటు వచ్చిన తర్వాత మేడం 10 నిమిషాలు కూర్చోండి, మీ పిల్లలకు సంబంధించిన మంచి భవిష్యత్తు సంబంధించిన విషయం మాట్లాడాలి అని అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లేఅవుట్ ని ఆ టేబుల్ మీద టీపాయ్ మీద మనం వెడల్పు సెట్ చేసి ఒకవైపు లింక్ డాక్యుమెంట్, ఇంకోవైపు ఒక బ్రోచర్. మొబైల్ ఖచ్చితంగా ఫ్లైట్ మోడ్ లో ఉండాలి. మొబైల్ ఎట్లా ఉండాలి సార్? ఫ్లైట్ మోడ్ లో ఉండాలి. అంటే నేను టైం ఇచ్చినందుకు వేరే కాలేజ్ వచ్చిన కాల్స్ వల్ల నా టైం వేస్ట్ కాకుండా నాకు రెస్పెక్ట్ ఇచ్చిన రమేష్ గారు, రవీందర్ గారు ఫీలింగ్ వాళ్ళకి వస్తాయి. అప్పుడు మనిషి చాలా ప్లెజెంట్ గా మనకు మాత్రమే టైం ఇస్తాడు. ఆయన ఫోన్ కూడా సైలెంట్ గా పెడతాడు, ఏమైనా ఫోన్ చూసిన కట్ చేస్తాడు, ఎత్తాడు. ఈ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అనేది మైండ్ మేనేజ్మెంట్. ఏం మేనేజ్మెంట్ సార్? మైండ్ మేనేజ్మెంట్. మనం మైండ్ మేనేజ్మెంట్ చేస్తే ఎవరిని మేనేజ్ చేసినట్టు? కస్టమర్ మేనేజ్ చేసి మ్యాన్ మేనేజ్మెంట్ చేసినట్టు. ఇది కనుక మనం కరెక్ట్ గా నేర్చుకుంటే మార్కెటింగ్ లో హెల్దీ ఇన్కమ్ ఎప్పటికీ ఉంటుంది. ఇది ఫస్ట్ మనం పోయి ఏమంటే టక్క చెప్పి రావద్దు. ఫస్ట్ మేము క్రియేట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మనం అడిగే ముందే మనం ఏం వెళ్తారంటే వాళ్ళకి ఫోటో తీసుకురా సరే ఓకే అండి. ఈ రెండింటిలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ రమ్మంటే ఇక్కడికి రాడు, కానీ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం రాదు ఆఫీస్ కి, కాబట్టి వాళ్ళ ఇంటికే మనం వెళ్ళాలి. మరి ఎవరైనా మనల్ని రిసీవ్ చేసుకోవాలంటే, మన పట్ల వాళ్ళ కొంచెం కేర్ తీసుకోవాలంటే మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? ఏదో స్వీట్ బాక్స్, ఒక చిన్న పూల బొకేనా, ఓకేనా, లేకపోతే ఫ్రూట్స్, మరి రేగు పండు, చింతపండు లాంటివి కాకుండా 2-3 రకాలు ఇప్పుడు అన్ని చీపే ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో అయ్యొక 50 తెలుసుకుంటున్నాం. ఓకేనా? లేదు అనుకుంటే వాళ్ళంటే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల హెల్త్ కి సంబంధించినట్టు కానీ, లేదా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కి సంబంధించిన బుక్స్ కానీ అవి తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఏం చేయాలి? మనం వెళ్ళగానే బిజినెస్ కాకుండా ఫస్ట్ కొంచెం ఉపయోగించుకోవాలి. ఫస్ట్ ఇంటికి వెళ్ళే ముందు చెప్పులు చిందర వందరం మీద చూడాలి ఫస్ట్. అంటే ఆయన మైండ్ సెట్ ఏందో తెలిసిపోతుంది. ఒక పోతుంది చెప్పి అంటే అప్పుడు కూడా ఈ కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ ఫీలింగ్ మన యొక్క మనసులో, మన యొక్క హార్ట్ లో పెట్టుకుని మన మీటింగ్ స్టార్ట్ చేసినట్లయితే మనం ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్ ఎక్కడైతే వెళ్తామో ఆ ప్రెజెంటేషన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఏమని ఫీల్ కావాలి సార్? కంపెనీకి నేను ప్రతినిధిని, కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ని అన్న ఫీలింగ్ వెళ్ళాలి. ఆ తర్వాత వినే వాళ్ళకి కొత్త చెప్పేవాళ్ళు ఉంటారు అన్న. నేను చెప్తే దానికి ఆపర్చునిటీ తెలుస్తుంది, నేను చెప్తే ఇంత మంచి కంపెనీ గురించి పరిచయం అవుతుంది, ఆయనకు మంచి భావనతో మనం స్టార్ట్ చేసినట్లయితే అక్కడ ప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మీరు ఈ రోజు ట్రై చేసి చూడండి. ఇక్కడ మనకి ఆ ఫీలింగ్ తోటి ఈ 40 మందితో మీరు స్టార్ట్ చేయాలి. ఈ 40 మందిలో ముందు ఎవరైతే మీరు మార్కెటింగ్ చేయించాలి అనుకుంటే స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, అనుభవం లేకుండా పద్ధతి ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి సార్? స్కిల్స్ ఉన్న వాళ్ళు. స్కిల్స్ ఎవరు వాసుకోవాలి. ఆ తర్వాత ప్లాట్ కొనే సర్కిల్ ఇందులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే మనీ ప్లస్ నీడ్
ఏముండాలి సార్? మనీ ఉండాలి, కొన్ని అవసరం. అవసరం కూడా ఉండాలి. కొన్ని అవసరంతో పాటుగా ఇతను ఎవరై ఉండాలి? ఏ అంటే అథెంటిక్ డెసిషన్ తీసుకోగలిగే పర్సన్ కూడా అయి ఉండాలి. ఎవరు? అనిల్ సార్ లాగా వాళ్ళ మేడం వచ్చిండు, వాళ్ళిద్దరు అథెంటిక్ ఏమంటే అయిపోయింది, లేకపోతే కాదు. ఆ తర్వాత వీళ్ళకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక ఫోన్ కాల్ చేయాలి. ఏం చేయాలి సార్? ఫోన్ కాల్ చేసి ఉభయ కృషిలోకి కొద్దిగా మాట్లాడటం. ఇక్కడ ముందు మన పరిచయాన్ని ఎలా చెప్పాలంటే గుడ్ మార్నింగ్ సార్, అయితే మీ రిలేషన్ అయితే సార్ పర్సన్ బట్టి, ఫ్రెండ్ అయితే మీకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని బట్టి ఎక్కడ కూడా వ్యాపారం చేసేటప్పుడు అరే తూరేలు కానీ అన్నా తమ్మి అనే వర్డ్ కాకుండా రెస్పెక్టివ్ గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తున్నది బిజినెస్ మనం ఎలా చేస్తుంటే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మైండ్ సెట్ తో చేయాలి. అప్పుడు గుడ్ మార్నింగ్ సార్, నేను రవి జేఎస్ఆర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు బిజీగా ఉన్నారా అన్నారు. డైరెక్ట్ మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏదైనా పనిలో ఉంటే ఎస్ నేను పని మీద ఉన్నా, ఒక అరగంటకి కాల్ చేయండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను 30 మినిట్స్. ఒక 5 మినిట్స్ నాకు కొంచెం ఫ్రీగా టైం కేటాయించండి ప్లీజ్. నా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఫోన్ నుంచి వెంటనే మనం మొదలుపెట్టాం. వాళ్ళ కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని మనం వీళ్ళతో ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఏం చేయాలి సార్? అపాయింట్మెంట్ ఎక్కడ పెట్టాలి అపాయింట్మెంట్? సూపర్, ఒకసారి సార్ సపోర్ట్ అవ్వండి సార్. ఎందుకంటే అపాయింట్మెంట్ అనేది వాళ్ళ ఇంట్లో మనం పెట్టినట్టయితే ఇంట్లో ఎవరో ఒక డిసిషన్ మేకరే దొరుకుతారు. ఎవరో ఒక డెసిషన్ మేకర్, కరెక్ట్, సూపర్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ స్మోకింగ్ ఛాన్స్ ఉండదు, అవునా? తర్వాత లిక్కర్ కి అవకాశం ఉండదు, అవునా? ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ లో ఫ్రెండ్స్ లో ఒక 10 మంది తీసుకున్నాం, నైబర్స్ ఒక 10 మెంబర్స్, కొలీగ్స్ తో 10 మెంబర్స్. ఎంతమంది సార్? 40 మంది. ఈ 40 మందికి మీరు తీసుకోండి, పాస్ చేసుకోండి. ఇలాంటప్పుడు ఓకేనా? పంచంగాడి తర్వాత మనం సాంబార్ వేసుకొని మళ్ళీ కూర వేసుకొని ఆ తర్వాత చేయగలుగుతారు, అంతేనా? మార్కెట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లేదు సార్, అది చెప్పేది ఆర్డర్ ఫామ్లో. ఇదేంటంటే మనంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్ ఫాలో కాదు. ముందు కస్టమర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మీ కస్టమర్స్ ఎవరు? మీ యొక్క రిలేషన్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత నైబర్స్, ఆ తర్వాత కొలీగ్స్. ఈ 4 సెగ్మెంట్స్ మనకి కస్టమర్ బేస్ తయారవుతాయి. ఇప్పుడు చెప్పండి, ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు లేదా? పోటీ చుట్టాలు రక్త సంబంధం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మీ దగ్గర బిజినెస్ ఉంది. తర్వాత ఇరుగు పొరుగు, మీ ఇంటి వెనక ముందు పైన కింద అపార్ట్మెంట్ అయితే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి ఉన్నారు. అంటే అందరికి బిజినెస్ ఉంది, ఓకేనా? కావట్లేదంటే లోపల ఎక్కడదో మనం దూరాడుతున్నాం. తర్వాత మీరు ఇంతకుముందు ఏదో ఒక చోట పని చేసి ఉంటారు, ఓకేనా? ఆ పని చేసిన చోట మీతో పాటు ఉన్నటువంటి మీ యొక్క సహచరులు లేనటువంటి వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ లేని వాళ్ళు లేరు, బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళు లేరు, నైబర్స్ లేని వాళ్ళు లేరు, కొలీగ్స్ లేని వాళ్ళు లేరు. అంటే అందరికీ బిజినెస్ ఉంది, కానీ బిజినెస్ కావాలి, ఓకేనా? ఇది వై. తర్వాత హౌ, ఎలా బిజినెస్ తీసుకోవాలి. ఇది ఈరోజు టాస్క్, ఓకేనండి? కావట్లేదు వై అండ్ హౌ. ఫస్ట్ మీకున్నటువంటి కాంటాక్ట్లో మీ మొబైల్లో ఎన్ని కాంటాక్ట్ ఒకసారి చెప్పండి. 450 సార్. 450, సూపర్. 1560 1560 సార్. సార్ అలాగే సార్. సార్ అలాగే సార్. ఓకే.
సార్ నెక్స్ట్ 360 64 364 మందినా మీకు నాగేష్ 450 దాకా చెప్పు. 450 మీకు మేడం నాకు 400 400 మీకు 1500 మీకు 720 800 మీకు 988 ఓ సూపర్ సెంచరీ 1000 దగ్గర ఉంది. మీకు 448 448 862 ఉంది. 862 1000 దాటలు ఎవరు కూడా సార్ సార్ దాటి 1500 దాటారు సార్ సార్ గట్టిగా సపోర్ట్ అవ్వాలి 1500 మంది ఉండి కూడా ఈ నెల బిజినెస్ కాకపోతే అండ్ మీరు ఎట్ట మరి